ఈ రాజకీయ కోణాలు నాకు వీళ్ళు కనపడ్డాయి. అంటే మీరు చెప్పిన పాయింట్లో నాకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇక్కడ లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేయకపోయినా, ఆయనకంటూ ఇంకా కొంత ఓట్ బ్యాంక్ తెలంగాణలో కనిపిస్తుంది. 2014లో మనం చూసాం, కొంతమంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు, ఎంపీలుగా పొంగులేటి లాంటి వాళ్ళు అప్పుడు ఎంపీగా గెలిచారు. సో అయితే తెలంగాణలో కూడా ఇంకా వైసీపీకి సంబంధించిన ప్రాబల్యం కనిపిస్తుంది అనేది కనిపిస్తుంది. ఆ ఓట్ బ్యాంక్ కోసం ఏ రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీలు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అయితే రాజశేఖర రెడ్డి గారి పేరును వాడుకుంటే, ఇటు బీఆర్ఎస్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఆయన్ని పొగుడుతూనో లేదంటే ఆయన సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ని గ్రాప్ చేయడానికో ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టి నడిపితే కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఒక సందర్భంలో ఆయన అన్నాడు, నేననే వ్యక్తి కానీ పోటీ చేస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచేవాడు కాదు అన్న. పేరు చెప్పి చెప్పాడు, ఆ నియోజకవర్గంలో నా పార్టీకి సంబంధించిన లీడర్ ఉన్నాడు, నేను పోటీ చేస్తాను. జస్ట్ నా అభ్యర్థిగా నామినేషన్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయాడు. మేము గెలవం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్యాండ్ ఓడిపోతాడు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీరియస్ పాలిటిక్స్ తెలంగాణ చేస్తే కాంగ్రెస్ పెద్ద దెబ్బ. అవును, కానీ కాంగ్రెస్ కు దెబ్బ అంటే ఆ ఓట్లని ఎవరికి రావాలి? బీజేపీకి రావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇద్దరికి. ఇప్పుడు బీజేపీతో ఉండే ఒక వ్యక్తిని తీవ్రంగా విమర్శించడం ద్వారా ఆ ఓట్లు బీజేపీకి వెళ్లకుండా కాంగ్రెస్ లో ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, జగన్ అభిమానించే వాళ్ళు కావచ్చు, అవుట్ రేట్ గా. ఇప్పుడు మొన్న ఎన్నికలు వచ్చేసరికి ఏమైంది, రేవంత్ రెడ్డి అవుతాడా ఎవరు అవుతారో తెలియదు, రెడ్డి అయితే అవుతాడు. ఇది జగన్ అభిమానించేవాడు ఉన్న లాజిక్. మొన్న 2018లో కాబట్టి బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంది, కోపం ఉంది, మనోడు అవుతాడు అని మొత్తం అవుట్ సైడ్ గా జగన్ అభిమానించాడు, కాంగ్రెస్ కేసేసినాడు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం, ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఉండడం, జగన్ ని విమర్శించడం, శర్మిలాని ప్రోత్సహించడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్ అభిమానించేవాడు దాని నుంచి సైడ్ అవుతారు. ఇంకా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వస్తుంది కాబట్టి జగన్ ప్రేమించే వాళ్ళు గట్టిగా బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ గా నిలబడేవాడిని ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు జగన్ ఒక రకం కష్టాల్లో ఉంటాడు. ఇప్పుడు జగన్ అందరూ తిట్టేవాళ్ళే కదా, ఎవరు ఉంటారు ప్రతిపక్షంగా. కానీ ఏమీ సంకోచం లేకుండా కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు అవుట్ రైట్ గా జగన్ సమర్థిస్తున్నారు. అప్పుడు జగన్ ప్రేమించే వాళ్ళందరూ ఇది కదా మాకు కావాల్సి, ఇట్లా వాళ్ళు మాకు కావాలని రిపోర్ట్లు వేస్తారు. కాబట్టి రియాలిటీ కూడా వాళ్ళకి జగన్ పట్ల పాజిటివ్ అభిప్రాయంతో ఉన్నారు. రాజకీయ కోణం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇవన్నీ కలిపి చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఓకే. ఇంకొక పాయింట్ ప్రధానంగా అనిపిస్తుంది, కూటమి అధికారంలోకి వచ్చి 11 నెలల్లో ఇంకొక నెల ఆగితే ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. అయితే దీనికి సంబంధించి ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు కూటమిలో ఒక గూగుల్ని అయితే రేపిస్తుంది. సరే, ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ పరిపాలన మీద, అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ మీద ఆయన ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. పరిపాలన ఎలా ఉందని ఆయన కూడా రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ సర్వేని చూస్తుంటే 71 మంది ఎమ్మెల్యేలకు కనీసం పాస్ మార్కులు కూడా పడలేదు. అంటే 35 మార్కులు కూడా పడని పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా లేదంటే ఇదే ధోరణి కంటిన్యూ అయినా రాబోయే రోజుల్లో వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వం మారే పరిస్థితి ఉంటుందంటూ కూడా ఈ యొక్క సర్వే హెచ్చరించింది. అయితే దానికి కొన్ని కారణాలు కూడా చెప్తూ ఉన్నారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అలాగే లిక్కర్ మాఫియా, ఇలా చాలా పెద్ద పెద్ద విమర్శలు వస్తున్నాయని చెప్పేసి కూడా కార్యకర్తలు మర్చిపోవడం అంటూ కూడా జరుగుతుంది. ఏంటి ఈ 10 నెలల్లోనే సరే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఎంజాయ్మెంట్ చేస్తూ ఇట్లా చేస్తున్నారా, లేకపోతే నిజంగానే అంత వ్యతిరేకత అయితే ప్రజల్లో కనిపిస్తుందా? అంటే ఆ గ్రూప్ ఆఫ్ వాళ్ళు చేసినటువంటి ఆ సర్వేలో ఒక 30% ప్రజలు కూడా మద్దతు పొందని ఎమ్మెల్యేల లిస్టు 90-71 నియోజకవర్గాల పేర్లతో సహా వేశారు. అవును. అయితే నేను ఈ సర్వే పట్ల ఉన్న శాంటిటీ పైన నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అదే దాంట్లో ఉన్న సెన్స్ పైన ఒక సానుకూల అంశం ఉంది. అనుమానం ఏంటంటే ఇది 6 నెలలకే చేసినట్టున్నారు. ఇప్పుడు రిలీజ్ చేశారంటే 2-3 నెలలు స్టడీ చేస్తుంటారు కదా. కాబట్టి మొదటి 6 నెలల్లోనే ఎమ్మెల్యేల ఆధారంగా చేసుకుని ప్రజలు వెళ్తారా? ఎందుకంటే ఎమ్మెల్యేలతో ప్రజలకి ఏం సంబంధం, ప్రభుత్వ విధానాలే కీలకంగా ఉంటాయి. ఓకే. కానీ ఎమ్మెల్యేల పట్ల మీరు